ఇవాళ మళ్ళీ మీరంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఇదివరకు ఎలా బతికాము మనం, ప్రపంచ దేశాలకే తనమానికంగా మిగి ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తలమానికగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ఈనాడు ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం. పోయే పరిస్థితులు కాదు, పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ మన పునర్వైభవం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినట్లుగా మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి. ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత ధనిమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచానికి నట విశ్వరూపం ఎలాంటితో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు, నా గురువు, నా దైవం అయిన నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి. ఎందుకంటే ఇదొక చారిత్రాత్మక అవసరం. ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అవి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు తప్పితే వాటిని ఆపలేదు. ఆపితే ఊరుకుంటారా మీరు? చీల్చి చెండాడరు. మరి అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆకలి తెరిచిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తు వేసిన అమ్మాయినే. అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు, మహిళలకి, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజస్కంధాల మీద మోసి అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు? ఏమీ పీకలేదు. ఈ 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రాజధాని అంటూ సమయం గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాలంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాన్ని తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన. అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు? ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎవడు తీరుస్తాడు? ఇవాళ ఆడవాళ్లు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు. ముందేమో ప్రతి పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద, ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా 15,000 రూపాయలు అన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు.